హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెసిపీ అండి. పాలకూరంతో ఎప్పుడు పప్పు ఫ్రైయే కాకుండా ఇలా డిఫరెంట్గా పాలకూర ఉల్లికారం ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి కర్రీ వేసుకొని తింటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఏ కర్రీ కూడా అవసరం లేదు. రైస్ మొత్తం మనకి పాలకూరతోనే తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఒక మిక్సీ జార్లోకి మీడియం సైజ్ కట్ చేసుకున్న ఆనియన్స్, 6 వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఎండు కారము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా. చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి పాలకూర ఉల్లికారము. స్టవ్ మీద ఇంకా కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపు గింజలు వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, కొంచెం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసుకోవాలి. ఇందులోకి ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తాలింపు అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉల్లికారం ముద్దను కూడా ఇందులోకి వేసుకొని పచ్చివాసన అనేది అస్సలు లేకుండా ఫ్రై చేసుకోవాలండి. మనకి కర్రీ టేస్ట్ అంతా ఈ ఉల్లికారం ముద్దని ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో అంత టేస్టీగా ఉంటుందండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు. పచ్చివాసన అనేది అస్సలు ఉండకూడదండి. లిటిల్ బిట్ పసుపు వేసుకోండి, కలర్ కోసం, ఆప్షనల్ మాత్రమే ఈ పసుపు అనేది. ముందుగానే నీట్గా వాష్ చేసుకుని పాలకూరని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. నేను ఒక కట్ట దాకా తీసుకుంటున్నానండి. ఒక కట్టకు ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. పాలకూర కూడా కట్ చేసుకున్నది ఇందులోకి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోండి, అడుగు పట్టకుండా. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఆకు మగ్గించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. హెల్దీ కూడాను. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. పాలకూర ఉల్లికారం చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వేడివేడిగా హెల్దీగా ఉండే టేస్టీ పాలకూర ఉల్లికారం రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.